ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్ జోన్ డీసీపీ ప్రకటన విడుదల చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని, ఎస్ఐబిలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో రాధాకిషన్ కుట్రదారుడిగా ఉన్నారని తెలిపారు. అనధికారికంగా పలువురు ప్రముఖుల ప్రొఫైల్స్ తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని, బెదిరింపులకు పాల్పడి ఓ పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశారని వెస్ట్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేయించారన్నారు. ప్రణీత్ రావుకు రాధాకిషన్ సహకరించారని, ప్రొఫైల్స్ కు సంబంధించిన వ్యవహారాలు బయటకు రాకుండా ఉండేందుకు ఆధారాలు ధ్వంసం చేశారని అన్నారు. కోర్టు అనుమతితో రాధాకిషన్ ను కస్టడీలోకి తీసుకున్నామని, ఈ నెల 10 వరకు రాధాకిషన్ ను విచారిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ పోలీస్ కస్టడీపై వెస్ట్ జోన్ డీసీపీ ప్రకటన విడుదల చేశారు. రాధాకిషన్ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం. రమణ, ప్రస్తుతం రాధాకిషన్ ను కస్టడీలో తీసుకున్న విషయాన్ని స్వయంగా డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ఇంతకుముందే తన ప్రెస్ నోట్ ద్వారా వివరాలు వెల్లడించారు. అంటే ముఖ్యంగా హార్డ్ డిస్క్లు ఏవైతే ధ్వంసమైనాయో వాటికి సంబంధించి అందులో ప్రధాన పాత్రగా కుట్రదారుగా రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి ఆ వివరాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉంది. తర్వాత ముఖ్యంగా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి చాలా వరకు మీరు వారి వివరాలు సేకరించడం కావచ్చు, వారు బ్లాక్ మెయిల్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చోట్ల ఫిర్యాదులు కూడా చేశారు. ఇవన్నీ వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీయడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించి ప్రభుత్వ ప్రజలు అప్పటికి ఎవరు ఈ ఆదేశాలు జారీ చేశారు, అసలు ఎవరు, ఎందుకు, దీని వెనుక కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు పూర్తి స్థాయిలో రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం అతన్ని కస్టడీ తీసుకున్నాం. కోర్టు అనుమతితో 7 రోజుల పాటు కస్టడీ కొనసాగించబోతున్నాం. ఇంకా చాలా వివరాలు రాబట్టిన తర్వాత ఈ కేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని రాధాకృష్ణ రావు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఏదేమైనా ప్రస్తుతం కేసు అయితే చాలా కీలక దశలో ఉందని మనం చూస్తున్నాం. రాధాకృష్ణ రావుతో పాటుగా అటు భుజంగరావుకు సంబంధించి కూడా ఆల్రెడీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. భుజంగరావును కూడా మరింత అతని సమాచారం రాబట్టాల్సి ఉంది. అతన్ని కూడా మరొకసారి కస్టడీకి ఇవ్వాలని కూడా పోలీసులు ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికారుల ద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని బేస్ గా చేసుకుని మరింత దూకుడుగా ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు పోలీసులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికైతే ఎవరైతే ప్రభాకర్ రావు, అప్పటి ఐఎస్పీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారో, మొత్తం ఈ కేసులో సూత్రధారిగా ఆయన పేరే చెప్తున్నారు. ఇప్పటివరకు విచారించిన అధికారులు కూడా ఆయన పేరే ప్రధానంగా చెప్పారు. కాబట్టి ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. మనం చూసాం మధ్యాహ్నం కూడా అప్పటి ప్రభుత్వం అధికారులు ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే కొనుగోలు కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. ఆ ఎమ్మెల్యే కొనుగోలు కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతోనే ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని ఇప్పటి దర్యాప్తు సంస్థ విచారణ ద్వారా వెల్లడిస్తోంది. ఇట్లా రాజకీయంగా కూడా ఈ కేసు మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలకు ఈ కేసు వేదిక అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు అయితే చాలా కీలక దశలో రాధాకిషన్ రావు కస్టడీ అయితే ప్రస్తుతం ఇంపార్టెంట్ కాబట్టి రాధాకిషన్ రావును ఆల్రెడీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు సంబంధించిన అధికారులు విచారిస్తున్నారు. ఇదంతా కూడా అంటే ఎప్పుడైతే ఆల్రెడీ అతనితో పనిచేసినటువంటి అధికారుల సమక్షంలోనే ఆయన విచారణ జరుగుతుంది. ఒక 2 సీఏలతో పాటు కొంతమంది కింది స్థాయి సిబ్బందిని కూడా పిలిచి అప్పుడు ఆ టీమ్ గా ఎవరైతే ఏర్పడ్డారో వారందరినీ కూడా మెల్లిమెల్లిగా విచారిస్తున్నారు. ఇదందరి విచారణ తర్వాత మరికొంతమంది నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే అప్పటి ప్రభుత్వ ప్రజలకు కూడా విచారణకు రమ్మని పిలవడం కోసం పూర్తి స్థాయిలో నోటీసులు కూడా సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. శ్వేత, రమణ, మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కీలక మలుపులు అయితే తీసుకుంది. తెర వెనుక ఉన్నటువంటి అధికారులు ఎవరు, తెర ముందుకు రాకుండా ఆపుతున్నది ఎవరు అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందు చిట్టాను మాత్రం బయటకు తీయొద్దు అని చెప్పేసి ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఒత్తిళ్లు అయితే వస్తున్నాయని చెప్పి కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ప్రొఫైల్స్ బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ విచారణలో కొంతమంది ఎవరైతే అప్పుడు పనిచేసేటువంటి అధికారులకు సంబంధించి, తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన పేర్లే
ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు విచారించినటువంటి అధికారులంతా కూడా తాము అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పారు. అయితే కొంత వ్యక్తిగతంగా ఈ అధికారులు కూడా వాటిని ఉపయోగించిన ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్టుగా అయితే ప్రస్తుతం దర్యాప్తు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా ఇంకా కొన్ని పేర్లు వెలుగులోకి వస్తున్న క్రమంలో మరి వారికి నోటీసు ఇచ్చే సందర్భంలో, ఎందుకంటే అవంతా కూడా సున్నితమైన అంశం కాబట్టి కొంత కీలకమైన ఆధారాలు సేకరించాకే వారిని విచారణ చూసేందుకు రంగం సిద్ధం చేసేందుకు ప్రస్తుత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు విచారణకు హాజరైతే ఖచ్చితంగా ఈ కేసు మరింత కీలకంగా మారబోతుంది పొలిటికల్ గా కూడా. ఎందుకంటే అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా డైరెక్ట్ గా నోటీసులు ఇవ్వడానికి ఇదొక కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కూడా తన అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశం అయితే పనిచేస్తానని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ కేసు రాజకీయంగా మలుపులు జరగబోతుంది, రాజకీయంగా సంచలనంగా మారబోతుంది. ఇప్పుడే చూస్తున్నాం మనం. ఒకవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు ప్రస్తుతం వినిపిస్తున్న అప్పటి అధికార పక్షం, ప్రస్తుత అధికార పక్షం ఇద్దరు కూడా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అసలు ఈ కేసు తమకు సంబంధం లేదంటూ అప్పటి ప్రభుత్వ పెద్దలు ప్రకటన చేస్తున్నాం చూసాం. లేదు వచ్చే రోజుల్లో మీ భర్తం మిమ్మల్ని అందరికీ కూడా మీ బండారం బయటపెట్టబోతున్నాం అనే విషయాన్ని ఇప్పటి అధికార పక్షం సంబంధించిన నాయకులు, మంత్రులు వరుసగా ప్రకటన చేస్తుండడం కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా ప్రస్తుతం అయితే కీలకమైనటువంటి ఆధారాలు సేకరించామని దర్యాప్తు సంస్థ చెప్తోంది. ఆ రాధాకిషన్ రావు కస్టడీ ఈ 10వ తేదీతో ముగియబోతుంది. ఈ వచ్చే రోజుల్లో ఆయన నుంచి మరింత కీలక సమాచారం రాబడతామని కూడా దర్యాప్తు సంస్థ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇక అతను ఇచ్చే సమాచారం మేరకు దాంతో ఇంకా కొంతమందికి నోటీసులు జారీ చేయడానికి అయితే ప్రస్తుతం రంగం సిద్ధం చేసినట్టుకైతే మనకు తెలుస్తుంది. ఇక ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నారు. నిన్న మొన్న కూడా ఆయన వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. ఇంకా ఇప్పటివరకు అక్కడ విచారణ కాలేదు. ఆయన విచారణకు వస్తే మాత్రం ఈ కేసు ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ ఉండబోతుంది మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రమణ, కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకుంటే మొత్తం బయటకు రావాలి. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం కొన్ని అంశాలనే టార్గెట్ గా చేసి బయటకు తీశారు. ఒక ఉద్దేశంతో తీగ లాగితే ఇంకొక ఉద్దేశంతో డొంకంతా బయటపడింది అనే అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ గా రాజకీయ రంగు పులుముకుంది అని అనుకోవచ్చా? ఇది గతంలో చూసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసు కావచ్చు, అప్పటి ఓటుకు నోటు కేసు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా చాలా ప్రభావం చూపెట్టిన కేసులు. సేమ్ అదే పరిస్థితులు ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అప్పటి అధికార పార్టీని ఇప్పుడు ప్రస్తుత ప్రతిపక్ష పార్టీని టార్గెట్ గా చేసుకుని చేస్తున్నటువంటి ఆరోపణ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్న కూడా మనం వింటూ ఉన్నాం. అంటే లింకులు అనేటివి మెల్లమెల్లగా బయటపడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు నిందితులు కూడా కోర్టును ఆశ్రయించినప్పుడు ఇందులో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా అంటే కేసుకు సంబంధించిన కొన్ని సమాచారాన్ని కావాలనే మీడియాకు ఇప్పుడు దర్యాప్తు సంబంధించిన అధికారులు చేరవేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తూ వచ్చారు. అంటే అంతా ఒక పకడ్బందీగా ప్లాన్ గా జరుగుతున్నటువంటి ఆరోపణ అయితే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ప్రస్తుతం నిందితులుగా ఉన్న వారు కొంతమంది చేసినటువంటి పరిస్థితి మనం చూశారు. ఏదేమైనా కొంత సున్నితమైన అంశం కాబట్టి ఈ కేసులో పోలీసులు అయితే ప్రస్తుతం కొంత ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అంటే అప్పుడు ఏం జరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించి వారి కదలికపై నిఘా పెట్టారా, లేదంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా అవాలా డబ్బులు దారి మళ్ళించే ప్రయత్నం చేశారా, అప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాల్చే విధంగా అధికారులు ప్రయత్నించారు. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వచ్చే రోజుల్లో బయటకు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది జరిగితే మాత్రం నిబంధనల ప్రకారం అయితే ఆ టెలిఫోన్ యాక్ట్ ప్రకారం కూడా చాలా తప్పుగా చూస్తారు. కోర్టు కూడా వాటి విషయాల్లో కొంచెం సీరియస్ గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా కేసుకు సంబంధించి మాత్రం కీలక పరిణామాలు చోటు చేస్తున్న అవకాశం కనిపిస్తుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.